బయటికి రమ్మంటున్నావు? అయినా మనం లిమిట్స్ క్రాస్ చేయొద్దని అనుకున్నాం కదా. దానికి నువ్వు ఒప్పుకుంటేనే కదా మన ఫేస్బుక్ పరిచయం ఫ్రెండ్షిప్ దాకా వచ్చింది. అవును, నేను ఇప్పుడు కాదనలేదు కదా. అయినా నువ్వు 3 నెలల నుంచి బాగానే ఉన్నావు కదా. ఇప్పుడేంటి కొత్తగా కలవాలి కలవాలి అంటున్నావు? అయినా ఇప్పుడు మనం కలవాల్సినంత అర్జెంట్ పని ఏంటి? పని ఉంటేనే కలుస్తారా? చూడాలనిపిస్తుంది అంతే. అబ్బా, నన్ను మరీ ఇబ్బంది పెడుతున్నావు. నువ్వు బయటికి రావడం ఇబ్బంది అంతేనా? సరే, నేనే మీ ఇంటికి వస్తా. ఏంటి ఇంటికా? ఇంకేమైనా ఉందా? ఆయన పిల్లలు ఉంటారు. సరే అయితే ఎవరు లేనప్పుడు చెప్పు, వస్తా. ఇదేమైనా సినిమా అనుకుంటున్నావా? నా మాట విని ఇలాంటి మాటలా? నీకు ముందే చెప్పాను ఇలాంటివన్నీ కుదరదని. సో నీకు నన్ను కలవడం ఇష్టం లేదు. అలాంటప్పుడు నువ్వు మంచి ఫ్రెండ్వి అది ఇదని బాగడం ఎందుకు? అవునరా, నువ్వు నాకు మంచి ఫ్రెండ్. నాకు ఒక్క నిమిషం ఉన్నా కూడా నేను నీకే మెసేజ్ చేస్తాను. అది నీకు కూడా తెలుసు. మా ఆయన దగ్గర ఎన్నిసార్లు ఫోన్ పట్టుకుని దొరికిపోయానో నీకు తెలీదు. ఏదో ఒక అబద్ధం చెప్పేదాన్ని. ఏం చేయను, గుర్తొస్తావు మరి. అలా అని వేరేలా కాదు, ఫ్రెండ్గా అంతేనా? సరే సరే, మా ఆయన వచ్చే టైం అయింది, నేను తర్వాత మాట్లాడతాను. వీళ్ళే నా ప్రపంచం. ఫోన్ లేకపోతే ఎక్కువగా గడిపేది వీళ్ళతోనే. ఆయన రియల్ ఎస్టేట్ చేస్తారు. వారానికి 2-3 రోజులు పని వల్ల బయటే ఉంటారు. ఎక్కువగా తిరుగుళ్ళు ఉంటాయి. అందుకే రోజు చిరాగ్గానే ఉంటారు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళతోనే టైం అయిపోయేది. కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయ్యాక టీవీ కూడా బోర్ కొట్టేసింది. అందుకే పట్టుబట్టి మరీ ఫోన్ కొనిచ్చుకున్నాను. ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేయగానే 100 కొద్ది రిక్వెస్ట్లు. అప్పుడే పరిచయం అయ్యాడు రామ్. చూడగానే అట్రాక్టివ్గా అనిపించాడు. అందుకే యాక్సెప్ట్ చేశాను. హాయ్ నుండి స్టార్ట్ అయ్యి ఒకే నెలలో నువ్వు అనేంత క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. మా ఆయనేమో నాతో టైం గడిపేవారు కాదు, ప్రేమగా మాట్లాడరు. పిల్లలు పుట్టక ముందు చాలా బాగా ఉండేవాళ్ళు. పిల్లలు పుట్టాక దూరమైంది. ముందున్నట్టుగా లేదు. ఆ తెలియని ఒంటరితనమే నన్ను రామ్కి దగ్గర చేసింది. ఇంత దగ్గర అంటే కనీసం రోజుకి ఒక్కసారైనా వీడియో కాల్ మాట్లాడకుండా ఉండలేనంతగా. మేడం, ఏం చేస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నా. అదే నిన్ను కలవడం గురించి. కుదరదు అన్నాను కదా. నువ్వు కూడా అందలాగే ఆలోచిస్తున్నావా? దానికోసం అయితే నీతోనే అవసరం లేదు. మా క్లాస్లో చాలామంది ఉన్నారు, కానీ నాకు అవసరం లేదు. నాకు తెలుసు నువ్వు ఎలాంటి వాడు. అందుకే కదా ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతుంది. అయినా ఒక్కసారి కలవడం కూడా తప్పంటావా? కలిసాక ఒక హగ్గు కిసు చాలు, అది కూడా మన గుర్తు కోసం. హగ్గు కిస్సు చాలా? నువ్వు ఒక్కసారి ఒక్కలా మాట్లాడుతున్నావు. అసలు నాకు నీ మీద నమ్మకం లేదు. ఏంటి, నమ్మకం లేదా? సరే మంచిది.
అమ్మా, ఏం యాక్ట్ చేస్తున్నావురా? మొత్తానికో సౌండ్ పార్టీని అరేంజ్ చేసుకున్నావు. అయినా మొన్నటి దాకా ఎట్లుంటుంది రాను, ఇంత ఘోరం ఎట్లయినావురా అసలు? మంచిగా ఉంటే ఎవరికి నచ్చడం లేదురా. నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి వేరే వాడితో తిరుగుతుంటే ఇదేంటి అని అడిగినందుకు, ఓహో నేను నీకు బోర్ కొట్టాను అందుకే వదిలించుకోవాలని చూస్తున్నావా, చీటర్ అందరా. ఆ రోజే ఫిక్స్ అయ్యా, మంచివాడిగా ఉండి చీటర్ అనిపించుకోవడం కంటే ఒరిజినల్ చీటర్ లాగే ఉండాలని. సరేరా, అనవసరంగా కాల్ ఎందుకు కట్ చేసావు? మళ్ళీ కాల్ చేస్తుందా? చేయదనే సమస్య లేదు, పక్కా చేస్తుంది. ఎందుకంటే మనకు బాగా దగ్గరైన వాళ్ళు ఒక్కసారిగా దూరం అయితే ఎవ్వరు తట్టుకోలేరు. అయినా నేనెందుకు చేయాలి? తను చేసేదాకా నేను చేయను. హలో, ఉన్నావా? ఉన్నా. యాక్సిడెంట్ లాంటివి ఇంకేం అవ్వలేదు. అసలు ఏం రోగం నీకు? 2 రోజుల నుంచి ఒక ఫోన్ లేదు, ఒక మెసేజ్ లేదు. లాగా నువ్వే ఇస్తావు కదా, అందుకే వెయిట్ చేస్తాను. చాలా ఆపు. ఈ 3 నెలలు మన పరిచయంలో ఎప్పుడు ఇలా లేదు. కలుద్దామన్నా కుదరదు, ట్రై చేస్తా అన్నా దానికే కోపం పొంపుకొచ్చిందా? ఇదే నా అండర్స్టాండింగ్ అంటే? నేనేమైనా కాలేజ్ అమ్మాయినా? పెళ్ళైన దాన్ని కొంచెం కూడా అర్థం చేసుకోవా? బాగా అవాయిడ్ చేసావు ఈ 2 రోజులు. నేనే ఫోన్ చేస్తానన్న ధైర్యం కదా? నేను కూడా నీకు అలవాటు పడిపోయాను. ఎప్పుడు వీడియో కాల్స్ మెసేజ్ చేసుకోవడమేనా? ఇది ఒక అరగంటనే గడపాలనుకున్నాను, అందుకే కలుద్దామన్నాను. దానికే అడిగిన. నిజంగా ఒకటి చెప్తున్నా విను, వచ్చాక కనీసం నేను ముట్టుకోను, ప్రామిస్. సరే, నేను కొంచెం ఆలోచించుకొని చెప్తా. బలవంతంగా అయితే వద్దులే. అదేం లేదు, ఆడదాన్ని, అందులో పెళ్ళైన దాన్ని, అన్నీ చూసుకోవాలి కదా. నువ్వు వస్తానంగానే గేట్లు ఓపెన్ చేసి పెట్టాలా? సరే, నీ ఇష్టం మేడం.
కలవడానికి భయం ఎందుకు? తను మంచివాడే కదా. హలో హలో రే, నువ్వు సూపర్ రా. మొత్తానికి ఆంటీని కలవడానికి పోతున్నావు. 3 నెలల కష్టం రా. ఎంత కష్టపడి యాక్టింగ్ చేస్తే ఒప్పుకున్నావు అనుకున్నావు? ఎప్పుడు చూసినా ఫ్రెండ్ ఫ్రెండ్ అని సాగొట్టేది. ఇప్పుడు వెళ్ళగానే 2 ప్లాన్స్ ఉన్నాయి. ఒప్పుకుందనుకో ఇద్దరం కలిసి ఎంజాయ్ చేస్తాం, లేదనుకో మొత్తం అంతా చీడ తీస్తా. ఇక ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులకు నాకు. ఇలాంటి వాడితోనా నేను మాట్లాడింది? అయినా తప్పు తనది కాదు. బంగారం లాంటి ఫ్యామిలీని వదిలేసి ఇలాంటి ఆన్లైన్ ప్రేమల కోసం వెతికాను. నాకు ఇలా జరగాల్సిందే. రే, ఎందుకురా ఇట్లా చేసినావు? ఎంత కష్టపడి యాక్టింగ్ చేస్తే ఒప్పుకున్నావు అనుకున్నావు? ఇక ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులకు నాకు. ఎవరితో ఒకటి నన్ను మోసం చేసిందని నేను ఏమైనా మోసం చేయడం కరెక్ట్ కాదనిపించిందిరా.
నన్ను మోసం చేసిన వాళ్ళని వదిలిపెట్టి నేను ఇంకొకరిని మోసం చేయడం కరెక్టేనా? ఇదేదో నేను నీతో మాట్లాడని సైలెంట్గా సైడ్ అయిపోతే అయిపోయారా? ఇలా చీటర్ అనిపించుకోవడం బాగుందారా? అలా సైడ్ అవ్వచ్చురా, నిజమే. నేను అర్థం చేసుకోకపోవడం వల్లే తను నాకు దూరం అయ్యాడు. ఇప్పటి నుండి ఇలా ఎవరిని దూరం చేసుకోవద్దు అని తను వేరొకనికి దగ్గర అయితే ఎలారా? పాపం మంచిదిరా, కాకపోతే ఆన్లైన్ పిచ్చిది. అందుకే లైఫ్లో ఎవరితో మాట్లాడాలన్నా అసహాయం వేసేలా చేశా. అయినా తను నన్ను చీటర్ అనుకున్న నాకు కొత్తగా వచ్చే నష్టం ఏం లేదురా. కానీ ఇప్పటి నుండి తన వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటుంది, అది చాలు మనకి. సో ఫైనల్గా మంచివాడిగా మారావన్నమాట. ఓన్లీ మంచి వాళ్ళకి మాత్రమే మంచివాడిని, చీటర్స్కి ఎప్పుడు చీటర్నే. అంటే విలన్లాగా అనిపించే హీరోలాగానా? ఎప్పుడు విలనే. ముందు మిమ్మల్ని ప్రాణంగా చూసుకున్న వాళ్ళే తర్వాత కనీసం ఒక్క నిమిషం కూడా మాట్లాడకుండా వాళ్ళ పనిలోనే మునిగిపోతున్నారంటే వాళ్ళకి మీతో మాట్లాడే ఇష్టం లేదు కాదు, మీతో మాట్లాడే టైం కూడా లేక. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మీరు జీవితంలో ఒక్క నిమిషం కూడా బాధపడకూడదని, అంతే. వాళ్ళకు మీరే జీవితం. అనవసరంగా పక్కదారి పట్టి మీ జీవితం మీరే నాశనం చేసుకోవద్దు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ మినిట్లో ప్రతి ఒక్కడు మనసు మార్చుకోడు.